చెప్తురు జరగకపోతే జరగలేదు మీరు చెప్తున్నారు టైం ఇస్తాం మీరు ఎవరో కాంగ్రెస్ ఆగండి సార్. మీకు రేవంత్ రెడ్డి మీద ప్రేమ ఉంటే ఉంచుకోండి సార్, నేను అద్దానా, కానీ మమ్మల్ని ఎందుకు అంటుర్రు? ఇది రాంగ్ సార్, కంపల్సరీ. ఇప్పుడు అట్లాంటి ఇప్పుడు పాయింట్ కదా, అది కరెక్ట్ కాదు, రాంగ్ అని మీరు అన్నారు కదా, అక్కడ ఆగండి. సరే, ఇప్పుడు నేను ఒక్కడే కాదు కదా, ప్రపంచం అంతా వింటది. అలాగే ఎన్టీఆర్ స్టేడియంను కూడా పేరు మార్చాలనో లేకపోతే ఇంకోటనో చర్చ కూడా జరిగింది. రాజేష్ గారు, ఇవన్నీ ప్రపంచానికి తెలిసిన విషయాలు, మనం వాళ్ళు కాదు అనుకుంటే కాదు. సరే, ఆగిపోయారు. వాళ్ళు కూడా అభిమానం ఉన్నవారే. కేసీఆర్ గారికి ఎన్టీఆర్ గారు అంటే చాలా అభిమానం. రామారావు కేటీఆర్ గారి పేరు కూడా అదే పేరు పెట్టారు కదా కావాలని. ఆగు రాకేష్, ఆగు, ఎందుకు ఆవేశం ఎందుకు? చెప్పండి సార్. అభిమానం ఉంటుంది. ఎవరో ఒక ప్రపోజల్ చేస్తారు, అది చర్చలో జరుగుతుంది. ఆయనే వద్దనుకుని ఉండొచ్చు, మళ్ళీ ఏదో అది కరెక్ట్ కాదు అని ఉండొచ్చు కదా. ఎందుకు దాన్ని పెద్ద తప్పుగా అనుకోవాల్సిన అవసరం లేదు. అలాగే ఎన్టీఆర్ స్టేడియం గురించి కూడా చర్చ జరిగింది. పేరు మార్చాలని, లేకపోతే దాన్ని అక్కడేదో పెద్ద ఇది కట్టాలని. అక్కడ సుందరయ్య విజ్ఞాన కేంద్రం అవి సరిపోవట్లేదు, అక్కడేదో పెద్దది ఒకటి కట్టాలని ఒక చర్చ అయితే జరిగింది. ఈ రవీంద్ర, ఒక్క నిమిషం రాకేష్, ఇవి కింది స్థాయిలో జరిగిన చర్చలే కావచ్చు, ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయలేదు కదా. ప్రభుత్వం వాటిని అలాగే ఉంచింది బ్రహ్మాండంగా. అయితే ఇప్పుడు మళ్ళీ ఎన్టీఆర్ ఘాట్ టాపిక్ వస్తుంది. అంటే ఏది కావాలన్నా ఎన్టీఆర్ ఘాటే ఎందుకు? ఇప్పుడు ఎన్టీఆర్ ఘాట్ మళ్ళీ వచ్చింది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు అన్నారు. దీని మీద మీ రియాక్షన్ ఏంటి రాజేష్ గారు? సార్, నాకు అనిపించింది ఏంటంటే సార్, ఒకటి అక్కడ ఎన్టీఆర్ ఘాట్ అనేది ఎన్టీఆర్ స్టేడియం, ఎన్టీఆర్ గారి పేరు అక్కడ ఉన్నంత కాలం తెలుగుదేశం పార్టీ తెలంగాణలో సజీవంగా ఉంటుంది సార్. ఎందుకు చెప్తాను ఇదంటే, రాష్ట్రాలు విడిపోయిన తర్వాత కూడా దాదాపు పొత్తులో పెట్టుకున్నా కానీ దాదాపు 20 సీట్లు ఎక్కగలిగిన ఆ బలం అప్పుడే తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు కూడా తెలంగాణలో ఉందండి. కాబట్టి ఇప్పుడు మొన్న మెంబర్షిప్ కూడా జరిగింది సార్. మెంబర్షిప్ దాదాపు ఇక్కడ ఆంధ్రాలో 1 కోటి, అలాగే తెలంగాణలో కూడా రికార్డు స్థాయిలో తెలుగుదేశం పార్టీ మెంబర్షిప్ జరిగింది. ఒకవేళ తెలుగుదేశం పార్టీ మళ్ళీ ఇక్కడ ఏమైనా చిగురించబోతుందేమో అనే ఆలోచన ఉన్న కొద్దిమంది, అంటే చాలా పార్టీలు తెలంగాణలో పుట్టినవి కాదు, అయినా కూడా తెలంగాణ ప్రజలు, తెలంగాణ నాయకులు వాటిని ఆదరించారు. కానీ ఆంధ్ర ప్రాంతానికి చెందిన పార్టీ అనే ఒకే ఒక కారణంతో తెలుగుదేశం పార్టీని మేము రానము అనే ఒక రకమైన ప్రాంతీయ విద్వేషాలు రేపే నాయకులు కూడా ఉన్నారండి అక్కడ. కానీ ఎన్టీఆర్ గారి ఘాట్ గురించి ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడారంటే ఆయన గురించి పట్టించుకోకర్లేదు. ఎందుకంటే నేను అన్నది ఇప్పుడు అధికార ప్రతినిధి దామోదర్ గారే చెప్పారు, అదేమి మా పార్టీ స్టాండ్ కాదు, వాళ్ళకి ఏదో యథాలాభంగా అనిపించింది మాట్లాడారు తప్ప దీనికి కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదని కొండబదలు కొట్టాడు. ఈ రాజగోపాల్ రెడ్డి గారు అంటారా, గతంలో నాకు హోంమంత్రి ఇస్తే నేను కేసీఆర్ అరెస్ట్ చేస్తాను, కేటీఆర్ అరెస్ట్ చేస్తానని కాంట్రవర్సీగా ఉండి అతను న్యూస్ లో ఉండాలని ప్రయత్నిస్తాడని కూడా తెలిసింది కాబట్టి ఆయన గురించి కూడా పెద్దగా పట్టించుకోకర్లే. కానీ కొద్ది మందిలో అయితే మాత్రం ఈ ఆలోచన, ఈ ఆందోళన ఉంది సార్. అక్కడ ఎన్టీఆర్ గారి పేరు అక్కడ ఉన్నంత కాలం తెలుగుదేశం పార్టీ మళ్ళీ ఎప్పుడన్నా సరే ఇక్కడ చిగురించే ప్రమాదం ఉంది. కాబట్టి అసలు అది సమూలంగా ఆ జ్ఞాపకాలను కూడా నాశనం చేసేస్తే ఈ తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఇది రాకుండా ఉంటుందనే ఆలోచన ఉంటే కొద్ది మందిలో ఉండదని నాకు అనిపిస్తుంది సార్. ఇంకోటి, దామోదర్ గారు ఇందాక ఒక మాట అన్నారు, మీరు మేము రేవంత్ రెడ్డి గారికి ఓటేయమన్నాం అంటే మేము కొమ్మక్క అయినట్టు ఉంటుంది, మీది ఎన్డీఏ మాది ఇండియా అన్నారు. సార్ మీరు ఒకటే, నేను అక్కడ కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి, కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని మా అధిష్టానం చెప్పింది మేము చెప్పాం అంటలే. కానీ మా పార్టీ అక్కడ పోటీలో లేనప్పుడు మాకు అప్పటికే కేటీఆర్ గారితో మా మనోభావాలు గాయపడే ఆ వ్యాఖ్యలు మేము విన్నప్పుడు అక్కడ మాకు ఎవరు అంటే రేవంత్ రెడ్డి గారు మాకు బెస్ట్, అంటే శత్రువు మిత్రుడు అనుకోవచ్చు, లేదా గతంలో ఆయన మా పార్టీలో ఉన్న నాయకుడు కాబట్టి ఆయన మీద కొంచెం కన్సర్న్ ఉండొచ్చు అని రేవంత్ గారి గురించే మాట్లాడాను. అది కూడా కేటీఆర్ గారి వ్యాఖ్యలు మాట్లాడేటప్పటికి ఇంకా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమిలో చేరలేదండి. అప్పటికి జస్ట్ ఆయన జైల్లో ఉన్నారు. జైల్లో ఉన్నప్పుడు కేటీఆర్ గారి వ్యాఖ్యలు అప్పుడు మా అభిమానుల మనోభావాలన్నీ గాయపడిపోయేశారు. మాకేం పార్టీ చెప్పలేదు, చంద్రబాబు నాయుడు గారు పోటీ చేయలేదంటే మొత్తం కాన్సన్ట్రేషన్ ఆంధ్ర మీద పెట్టాలని అనుకుని ఉండొచ్చు ఆయన పెద్ద ఆయన ఆలోచనలో మేము అందుకునేంత స్థాయి కాదు మాది. కానీ అక్కడ మీరు గుండె మీద చేసి చెప్పండి, ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, నేను తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి అని కాసేపు పక్కన పెట్టి అభిమానులుగా అక్కడ తెలుగుదేశం పార్టీ అభిమానులు, తెలుగుదేశం పార్టీ పోటీలో లేదు కాబట్టి వాళ్ళు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారిని చూసైనా సరే వాళ్ళు మాకు అండగా నిలబడరు మాట ఒప్పుకుంటే ఏం పోయిందండి? దానికి ఎందుకు కొమ్మక్కనే అంత పెద్ద మాటలు ఎందుకు? నిజంగా కొమ్మక్కలు అంటే అవి పొత్తులు జరుగుతాయి, సీట్లు పంపకాలు ఉంటాయి, అది బోల్ జరుగుతుంది. అది